ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన క్లాసెస్లోని మన సైజ్ ఎంత అన్నది చెప్పమంటున్నారండి. అంటే మన బ్లౌజ్ సైజు కానీ మన డ్రెస్ సైజు కానీ మనం ఎలా తెలుసుకోవాలండి? నడుం కొలతలు బట్టి తీసుకోవాలా, చెస్ట్ కొలతలను బట్టి తీసుకోవాలా? ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. బిగినర్స్కి ఎక్కువగా ఇది ప్రాబ్లంగా ఉంటుంది. మన సైజ్ అంటూ ఏంటో మనకు తెలిస్తేనే మనం ముందుకు వెళ్ళి నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మన సైజ్ ఎంత అన్నది మనం తెలుసుకోవాలి. ఇది ఈ క్లాస్లో ఎలా అన్నది ఏంటనేది చూద్దాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇప్పుడు మనకి ఈ క్లాస్లోని సైజ్ అంటే ఏంటి అంటే చెస్ట్ కొలతల్ని మనం సైజ్ అనుకోవచ్చా, నడుం కొలతలు మనం సైజ్ అనుకోవచ్చా అన్నది డౌటు. ఎప్పుడు కూడానండి నడుం కొలతలు మనకి కటింగ్కి అవసరమే, కానీ సైజ్ అనేటప్పటికి మనకి చెస్ట్ కొలతలతోనే సైజ్ అని అంటాం. సైజ్ ఎప్పుడు కూడా మీరు డ్రెస్ అవనివ్వండి, పిల్లల డ్రెస్సులు అవనివ్వండి, లేదంటే బ్లౌజులు అవనివ్వండి, ఏదంటే అవనివ్వండి, చెస్ట్ మనకి ఎంత అయితే అదే మన సైజు. ఒకటి బాడీ కొలతలు చూసుకుని బాడీ కొలతలు కొలుచుకున్నప్పుడు కొద్దిగా లూజ్గా కొలుచుకోవాలి చెస్ట్ దగ్గర, అది మీ సైజు ఒక పద్ధతి. రెండవ పద్ధతి మన ఆది బ్లౌజ్తోని చూసుకున్నప్పుడు మన సైజ్ ఎంత అన్నది తెలుసుకోవడం. మన సైజ్ ఎంత అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు ఇది చూసారు కదా, ఇలాగ బ్లౌజ్ని ఏదో ఒకటి మీకు బాగా ఫిట్ అయ్యి అందంగా ఉన్న బ్లౌజ్ని ఒకటి తీసుకోండి. తీసుకుని ఇలా ఎక్కడ కూడా మెడ దగ్గర గట్ట ముడత లేకుండా ఈ అంచు చక్కగా ఇలా ప్లెయిన్గా పెట్టుకోండి. దాని తర్వాత ఈ చంక భాగం దగ్గర ఇలా ఈ చేతిలో పట్టుకుని ఈ హ్యాండ్ ఉంది కదా, ఇది ఇలా తీయండి, కరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తాయి. అలాగే ఇదిని చేతుల పైకి ముడతలు రానివ్వండి, ఏం పర్లేదు, ఇది మనకి సంబంధం లేదు. మనకి కావాల్సింది చెస్ట్ మార్కింగ్. ఇప్పుడు ఇలా ప్లెయిన్గా పెట్టుకున్నప్పుడు ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం కుట్టు వరకు ఎన్ని ఇంచీలు ఉందో చూసుకోండి. ఇలా చూసుకుంటే నాకు 19 ఇంచీలు ఉంది. ఇది బ్యాక్ సైడ్ అంతా 19, అంటే ఫ్రంట్ కూడా ఇంకొక అంత 19 ఉంది కదండి. 2 భాగాలు అయినప్పటికీ ఇంకొక 19 ఉన్నది. అంటే ఇది సగభాగం అనమాట. బ్యాక్ అంతాని, ఫ్రంట్ అంతా ఇంకొక సగభాగం, అంటే 19 ఇంకో 19ని డబల్ చేయండి. ఎంత వచ్చింది? 38 వస్తుంది. అంటే మీ బ్లౌజు సైజు 38 అని అర్థం అనమాట. అంటే మనకి బ్లౌజ్కి నీట్గా పెట్టుకుని ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం కొలుచుకోండి, ఎంత వచ్చిందో ఇంకొక అంతా కలుపుకోండి. బ్యాక్ సైడ్ 19 వచ్చింది, ఫ్రంట్ కూడా 19, కొలాల్సిన అవసరం లేదు, 19 ఉంటుంది. అంటే 38 మీ సైజు. అదే ఇక్కడికి 18 వచ్చింది అనుకోండి, 18, 36 సైజు అలా అనమాట. ఇక్కడికి 20 వచ్చింది అనుకోండి, ఇది 20 ఇంకొక 20, 40 సైజు, అలా మీ సైజు అలాగనమాట. అదే రకంగా డ్రెస్ అయినా సరే అంతే. ఇప్పుడు ఈ కుర్తీ ఉంది చూడండి, ఈ డ్రెస్ ఉంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ది ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగానికి మనం కొలుచుకున్నప్పుడు మన సైజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకుంటే చూసారు కదా, ఇది కూడా 19 ఉంది. ఇది నా సైజే కాబట్టి సేమ్ సైజులో మీకు కనిపిస్తుంది. ఇది కూడా 19 కాబట్టి ఏంటంటే 38 సైజ్ ఇది డ్రెస్ అనమాట. కాకపోతే ఇక్కడ సైజు ఉండదండి. కొన్ని రెడీమేడ్ కుర్తీలోని ఏంటంటే సైజులు ఉంటాయి. ఈ డబ్ల్యూ బ్రాండెడ్ కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, 10 నెంబర్ అని ఉంది. మన సైజు మనం ఇలా చూసుకోవాలి. అంటే డ్రెస్సులన్నా సరే ఏదైనా సరే మనకి చెస్ట్ని పెట్టే సైజు ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మన సైజ్ అంటూ ఏంటో మనకు తెలిస్తేనే మనం ఏ యూట్యూబర్స్ అన్నా సరే ఆన్లైన్లోని లేదంటే ఆఫ్లైన్లో ఎవరి దగ్గరైనా సరే నేర్చుకునేటప్పుడు మన సైజ్ తెలిసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, మన బ్లౌజ్ మనం కటింగ్ చేసుకోగలుగుతాం. ఇది మనకి చెస్ట్ మార్కింగ్ని మాత్రమే చూసుకుంటారు. నడుం మార్కింగ్ కొలత చూసుకొని మన సైజ్ అని ఎప్పుడు కూడా చెప్పరు ఎవరు కూడా. ఇప్పుడు క్లియర్ అయింది కదండి డౌట్. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నేను ఎప్పుడు క్లాసెస్ చేసినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూడగలుగుతారు.